శాలిగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం. మరి అలాంటి శాలిగ్రామం ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శాలగ్రామాన్ని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి, సర్వరోగాలు నశించి సకల సంపదలు లభిస్తాయి, సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు. విష్ణుమూర్తి శాలగ్రామం అనే రాయి రూపాన్ని ధరించడం వెనుక అనేక కథలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్లాడుతుంది. ఆమె మహాపతివ్రత. కానీ జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరినీ పీడిస్తూ ఉంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీదేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరం కూడా. ఎందుకంటే ఆమెకి ఆ భంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణు భగవానుడు శాలగ్రామ రూపాన్ని ధరించవలసి వచ్చిందని ఒక కథ. శాలగ్రామ శిలలు గండకీ నదిలో లభిస్తూ ఉంటాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదంటారు. శాలగ్రామంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఒక చక్రం ఉంటే సుదర్శనమని, 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని, 3 చక్రాలు ఉంటే అచ్యుతుడని, 4 చక్రాలు ఉంటే జనార్దనుడు అని, 5 చక్రాలు ఉంటే వాసుదేవుడని, 6 చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడని, 7 చక్రాలు ఉంటే సంకర్షణుడు అని, 8 చక్రాలు ఉంటే పురుషోత్తముడు అని, 9 చక్రాలు ఉంటే నవవ్యూహం అని, 10 చక్రాలు ఉంటే దశావతారమని, 11 చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని, 12 చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అని, 12 కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తూ ఉంటారు. శాలగ్రామాన్ని ఆవు పాలతో కానీ పంచామృతంతో కానీ శుద్ధి చేసి రుద్రాక్ష ధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో శాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే శాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళకి శాలగ్రామాన్ని చూపించకూడదు. శాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది. శాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీక్షేత్రంలో చేసిన స్నానదానాదుల కంటే 100 రెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. శాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చేస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. శాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమీ తెలియకపోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో శాలగ్రామం పూజను చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వ కష్టాల నుంచి రక్షించేది శాలగ్రామం. మీరేమనుకుంటున్నారు? మీ ఇంట్లో శాలగ్రామం ఉందా? దాని గురించి మీకు తెలుసా? ఇన్ని రకాల శాలగ్రామాలు ఉంటాయని? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.